నిత్య పూజలివివు నేరిచిననోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మంగళవారము, శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసము, శుక్లపక్షము, చతుర్దశి తిథి, అనురాధ నక్షత్రము, జూన్ 10, 2025. మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని శ్రీవారికి ఉత్సవమూర్తులకు ఉపచారాలు సమర్పించి తులసీదళములతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు నైవేద్యంగా సమర్పించి సర్వదర్శనం ప్రారంభమవుతుంది. రెండవ రోజు జ్యేష్ఠాభిషేక మహోత్సవంలో భాగంగా ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపంలోకి చేరుకుంటారు. జ్యేష్ఠాభిషేక మహోత్సవం సందర్భంగా పుణ్యాహవచనము, అంకురార్పణ, రక్షాబంధనము, అగ్నిప్రతిష్ఠ, విశేషమైన మహాశాంతి హోమాలు పూర్తయిన తర్వాత అష్టోత్తర శతకలశాలకి విశేష ఆవాహన, ఆరాధన గావించి శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారికి శతకలశ స్నపన తిరుమంజనం వైభవంగా ప్రారంభమవుతుంది. గోక్షీరము, గోదది, మధు, నారికేళోదకము, చందనోదకము, హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి స్వామివారికి శతకలశ స్నపన తిరుమంజనాన్ని నిర్వహించి నక్షత్ర నీరాజనంతో శతకలశ స్నపన తిరుమంజనం పూర్తవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారికి అలంకరణ గావించి నైవేద్యం పూర్తయిన తర్వాత జ్యేష్ఠాభిషేక మహోత్సవం రెండో రోజు కార్యక్రమాలు పూర్తవుతాయి. కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవచనము, అంకురార్పణ, రక్షాబంధనము, అగ్నిప్రతిష్ఠ, స్వామివారికి అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, మహాసంకల్ప పఠనం, మాంగళ్యాలకు అభిషేకము, ఆరాధన, మాంగళ్యాలను స్వామివారి తరఫున అమ్మవార్లకు సమర్పణ. ఈ సందర్భంగా స్వామివారికి అమ్మవార్లకి కర్పూర నీరాజనము, విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తన కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరులను శ్రీవారి చెంతకు చేర్చి ఈ సందర్భంగా అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి నైవేద్యము, కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తవుతుంది. కళ్యాణోత్సవ భక్తుల దర్శనం అనంతరం ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్ద కల అద్దాల మండపానికి చేరుకుంటారు. వేదపారాయణ నడుమ ఊంజల్ సేవ నిర్వహిస్తారు. కర్పూర నీరాజనంతో ఊంజల్ సేవ పూర్తి చేసుకుని ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో గరుడ వాహన సేవ పూర్తి అవుతుంది. హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది. పెద్ద శేషవాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో పెద్ద శేషవాహన సేవ పూర్తి అవుతుంది. బంగారు తిరిచిపైన వేంచేసిన శ్రీ ఉభయ దేవేరులతో మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజన సమర్పణతోటి ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తవుతుంది. సాయంకాలం ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారికి ముత్యాల కవచాలతో అలంకరణ నిర్వహించి విశేష పుష్పమాలల సమర్పణ పూర్తయిన తర్వాత మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపల గల సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి చేరుకుంటారు. నాదం, వేదం, గానం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజన సమర్పణతోటి దీపాలంకరణ సేవ పూర్తి చేసుకుంటారు. ముత్యాల కవచాల అలంకారంలో ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని ఆలయంలోకి వేంచేస్తారు. ఆలయంలో నైవేద్యం సళ్ళింపు పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేంచేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలన్నీ సళ్ళింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో
మూలమూర్తికి ఉత్సవమూర్తులకు ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతో మూలమూర్తికి ఉత్సవమూర్తులకు అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తవుతుంది. తులసీ దళములతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, దోశ, ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలన్నీ సలింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని ఏకాంత సేవలో భాగంగా బంగారు పట్టు పాన్పు పైన కౌతుకబేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని వేంచేపు చేసుకొని దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, కలకండ కలిపిన మిశ్రమాన్ని పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తవుతుంది. ఓం నమో వెంకటేశాయ.